హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఆహా అనిపించేంత రుచితోటి కమ్మగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడితోటి ఒక్క ముద్ద తిన్నారంటే ఇంకా అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇలాంటి రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసము ఒక పచ్చి దోసకాయని తీసుకోవాలి. దోసకాయని శుభ్రంగా కడిగి పీలర్ తోటి దీని తొక్క మొత్తాన్ని ఒలిచేసుకున్న తర్వాత ఒకసారి ఈ దోసకాయ చేదుగా ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ దోసకాయలో ఉండేటటువంటి విత్తనాలన్నిటినీ తీసేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా విత్తనాలన్నీ తీసేసిన తర్వాత దోసకాయని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం నూనె వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం నువ్వులు కూడా వేయిస్తాం కాబట్టి వీటిని తీసేటప్పుడు మనకి నూనె తక్కువగా ఉంటేనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కొద్దిగా వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను, మీరు కావాలంటే ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత నువ్వులు చిటపటలాడేంత వరకు కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇవి మాత్రం వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇవి వేసుకోవాలి. తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండుని ముందుగానే మనము నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టినటువంటి చింతపండుని కొద్దిగా వేసుకోవాలి, అంటే మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలన్నమాట. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. అయితే మనము మొత్తం దోసకాయ ముక్కల్ని వేసుకోకుండా కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చివర్లో మనము వీటిని యాడ్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు ఈ ముక్కలు తగులుతూ మరింత రుచిగా ఉంటుంది. మిక్సీ జార్లో దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని పల్స్ మోడ్లో కొంచెం కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తీసి పక్కన పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంతో పాటు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఒకసారి ఉప్పుని కూడా టేస్ట్ చేసుకొని అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా తిన్నా సరే ఈ పచ్చడి రుచి అనేది బాగుంటుంది. కానీ పచ్చడి రుచి మరింత రెట్టింపు అవ్వాలంటే తిరగమాత అయితే వేసుకోవాల్సిందే. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. తిరగమాతని ఎంత చక్కగా వేయిస్తామో పచ్చడి రుచి అనేది అంత బాగుంటుంది. మరి ఈ తిరగమాత వేయించుకున్న తర్వాత దీన్ని మనము ఈ పచ్చడిలోకి వేసి కలుపుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా ఈ దోసకాయ పచ్చడి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే ఖచ్చితంగా దీన్ని రోట్లో చేసుకోండి. పచ్చడి అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసుకున్న పచ్చడిని అన్నంలో వేసుకొని అందులోకి నెయ్యి బాగా దట్టించి తిన్నారంటే ఇంకా ఆ రుచి గురించి మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. ఇది కేవలం అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది.
ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.